2 దశాబ్దాల కిందట బీహార్లో ఏ విధమైనటువంటి తుపాకీ సంస్కృతి ఉంటుందో భయపెడతామో బెదిరించడమో ఈ 2 కాకపోతే దాడులు చేయటమో అది కూడా కాకపోతే ఇవాళ మరో కొత్త మార్గాన్ని ఎంచుకొని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపైన అనేకమైనటువంటి అక్రమ కేసులు బనాయించి ఏదో ఒక విధంగా వారిని భయపెట్టి బెదిరించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే మాటలు చూస్తే మీరు చూస్తూ ఉన్నారు. నేను ఎందుకంటే ఇవాళ మీ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ప్రజాస్వామ్యవాదులతో పాటుగా ప్రజలు కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఏం చెప్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 3 సార్లు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నేను తప్ప ఎవరు కూడా కాపాడలేరు, దాన్ని ముందుకు తీసుకెళ్లరే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ మధ్యకాలంలో చూసాం. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కూడా వాళ్ళు మా పార్టీలోకి రావాలంటే వాళ్ళు రాజీనామాలు చేసిన తర్వాతనే వాళ్ళ పదవుల్ని త్యజించిన తరువాతనే మా పార్టీలో చేర్చుకుంటామని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చేస్తున్నటువంటి చేతలు చూస్తూ ఉంటే ఎక్కడైనా కూడా పొంతన కనీసమైనటువంటి పొంతన ఉందా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు? ఇవాళ మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూసినా, మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికల్లో చూసినా, లేదా ఈ రోజు జరుగుతున్నటువంటి మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి చూసినా చిన్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలతో రాష్ట్ర భవిష్యత్తు మారిపోదు. ఈ ఎన్నికలతోనే పార్టీలు మనుగడ ఆధారపడినటువంటి పరిస్థితులు కూడా లేవే. అయినా కూడా ఎందుకు ఇంత తాపత్రపడతా ఉన్నారు? అడ్డదారిన అధికారాన్ని తీసుకోవాలి ఎందుకు మీరు భావిస్తా ఉన్నారని చెప్పిన ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు చెప్పినటువంటి మాట రాజీనామాలు చేసే రావాలని మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ మూలకెళ్ళాయని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో ఏ దిశగా మీరు తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో 52 చోట్ల ఎన్నికలు జరిగాయి. 52 చోట్ల ఎన్నికలు జరిగితే 52 చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయే. ఈ పరిస్థితుల్లో మీరు ఏ విధంగా గెలవాలని కోరుకుంటా ఉన్నారు? ఏ పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి వ్యక్తులు మీ పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తా ఉన్నారు? దయచేసి ఆలోచన చేయాలా. ఇవాళ ఒక్కసారి చూడండి, అది ఒక్కసారి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పార్టీల బలాబలాలను చూడండి, ఒక్కసారి చూడండి, గమనించమని ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలతోనే మా భవిష్యత్తు ముడిపడలేదు, అయినా కూడా ప్రజాస్వామ్య విలువలు ఉండాలా, ప్రజాస్వామ్యం బతకాలనే ఆలోచనతోనే దయచేసి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాజంపేట వైస్ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి 9కి 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు ఎంపీపీ ఉప ఎన్నికలు చూస్తే 20కి 20 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తణుకులోని అత్తిలి ఎంపీపీ సంబంధిస్తే 15-15 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏలూరు రూరల్ వైస్ ఎంపీపీకి సంబంధించి 11-11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నరసరావుపేటలో 17 సంబంధించి 17 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కావల్లో దగదర్తి వైస్ ఎంపీపీ సంబంధించి 11-11 వైఎస్ఆర్సీపీ. అనంతపురం రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎంపీపీకి సంబంధించి 10కి 9 వైఎస్ఆర్సీపీ. ఈ విధంగా పోతే చివరికి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం ఎంపీపీ వైస్ ఎంపీపీకి ఎన్నికకి సంబంధించి కూడా 16కి 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితులు. ఏ నియోజకవర్గంలో చూసుకున్నా, ఏ వైస్ ఎంపీపీకి సంబంధించి ఎన్నిక చూసుకున్నా, లేకపోతే ఏ ఎంపీపీకి సంబంధించి ఎన్నిక చూసినా కూడా ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి సంఖ్య ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ ఎన్నికల్లో
ఏదో ఒక విధంగా గెలవాలని చేసే వాళ్ళ ప్రయత్నాలని ప్రజలు కూడా గమనించాలని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ సందర్భంలోనే నేను ఇంకో విషయాన్ని కూడా మీ ద్వారా కూటమి నేతలకు కూడా చెప్పదలుచుకున్నా. నిజంగా ఈరోజు రాష్ట్రంలో 52 చోట్ల ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో 30 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలని, మీరు చేస్తున్నటువంటి ఆగడాలని, మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు బెదిరించినప్పుడు కూడా మేము ఇంకొక విషయం కూడా చెప్పాలా ఇవాళ. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయస్థానాల ద్వారా కూడా గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఆర్డర్లు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 52 స్థానాలకు సంబంధించి 30 స్థానాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గెలిచారు. టీడీపీకి కేవలం 11 చోట్ల, జనసేనకి 1 చోట, 10 చోట్ల బలవంతంగా పోస్ట్పోన్ చేయించినటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. నేను అందుకే ఈ సందర్భంగా వాళ్ళకి స్పష్టంగా చెబుతా ఉన్నా, మీరు ఎన్ని ఆగడాలు పాల్పడినా, మీరు భయపెట్టినా, బెదిరించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫామ్ ద్వారా మేము గెలిచాం, పార్టీకి కట్టుబడి ఉండాలా, ఎన్ని ఇబ్బందులు మీరు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడిచేదే లేదనే రీతిలో ఇవాళ శ్రేణులందరూ కూడా ఇవాళ గెలిచినటువంటి సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అండగా నిలబడినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ వారందరికీ కూడా నేను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ సామాన్యమైనటువంటి విషయాలు జరగట్ల రాష్ట్రంలో. ఎన్ని రకాలు అక్రమ కేసులు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు, ఎన్ని రకాలుగా బెదిరింపులు, ఎన్ని రకాలుగా భయపెట్టే కార్యక్రమాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడవకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇదే సందర్భంలో నేను కూటమి నేతలందరికీ కూడా చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా. మీరు భయపెట్టో బెదిరించో రకరకాల ఆలోచనలో ముందుకు సాగితే నేను ఎప్పుడో సహజంగా 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ మీరు చేసే ప్రక్రియ వల్ల, మీరు చేసే కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. మిమ్మల్ని ఎదిరించడం మొదలుపెట్టారు. భవిష్యత్తుకు సంబంధించి కూడా మీకు సరైనటువంటి సమయంలో ప్రజానికి సరైనటువంటి తీర్పునివ్వడానికి, మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ.